వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మీసాల ప్రకాష్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని, అందులో భాగంగానే మీసాల ప్రకాష్ కు ఈ పదవి దక్కిందని ఆమె అన్నారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పదవిని కట్టబెట్టామన్నారు. కార్యకర్తలు డివిజన్ల వారీగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అండర్ డ్రైనేజ్ పనులు, శ్మశాన వాటికల నిర్మాణం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థకు తెలంగాణ గ్రంథాలయ చట్టం 1960లోని సెక్షన్ 10 ప్రకారంగా చైర్మన్గా నియమితులైనందున పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ భగవంతుని పేరిట ప్రమాణం చేయుచున్నది. ఏమనగా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసంతో విధేయత ఉంటాను. క్రమశిక్షణలో పంపించాలని చేస్తారండి. ఒకటేసారి అందరినీ దోస్త లోపలికి వెళ్ళిపోయినాక కోపలాడతారు. అందులో పట్టే సంఖ్యను బట్టి వీళ్ళు కొంతమందిని ఆపి వదులుతారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ కొంతమందిని వదులుతారు. అందుకని పోలీసు వాళ్ళు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఏ విధంగా స్టాంపేడ్ జరగకుండా ఉండాలి, సోపులాట జరగకుండా ఉండాలని వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకొని ట్రాఫిక్ ప్లస్ ఈ మామూలు పోలీసు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని సెట్స్ లో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఒక మహిళకు కూడా ఇబ్బంది కలగకుండా వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రశాంతంగా ఊళ్ళోకి వెళ్ళి ప్రశాంతంగా వచ్చే విధంగా చూసుకునేటువంటి బాధ్యత వాళ్ళకి